హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన యొక్క టాపిక్ గాని చూసినట్లయితే, సనాతన ధర్మంలో ఎవరు నరకానికి వెళతారో మీకు తెలుసా? ఈ విషయాన్ని ఎందుకు చేస్తున్నామంటే, మన అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా అనే పుస్తకంలో పేజీ నంబర్ 26లో యేసును నమ్మితే మీరు పరలోకానికి వెళతారు, నమ్మకుంటే నిత్య నరకమని ఇలా బుక్స్ రాసి మరి ప్రచారం చేస్తూ బైబిల్ వాక్యాలని వక్రీకరిస్తూ ఇంకా ఈ భాస్కర్ రాజు లాగే అనేక మంది బుక్స్ రాసి బైబిల్ గురించి సమాజంలో తప్పుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఈ రోజు అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలని, వాస్తవం ఏముందని తెలుసుకోవాలనేసే ఈ రోజు ఈ యొక్క వీడియో చేస్తున్నాము. ఈ రోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన ధర్మంలో ఎవరు నరకానికి వెళతారో మీకు తెలుసా? ఈ విషయాన్ని మనము శ్రీ బ్రహ్మవైవర్త ప్రకృతి ఖండము 30వ అధ్యాయము శ్లోకాలు 4, 5, 6, 7, 19, 20, 25, 26లో రాయబడి ఉంది. 31వ అధ్యాయము శ్లోకాలు 16 నుండి 17. తాత్పర్య రచయిత ఎన్ఎల్ నరసింహాచార్య, ప్రచురణ శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్, ముద్రణ 2000. చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని గాని చూస్తే, ఎండలో తిరిగినందువలన బాధపడుచు దప్పికొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు చల్లని నీరిచ్చి భోజనము పెట్టనిచో అతడు తప్త కుండమును నరకమునకు పోవును. అచ్చట తన శరీరంపై ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు బాధలు పడుచు తరువాత 7 జన్మల వరకు పక్షిగా జన్మించును. అంటే ఎండలో బ్రాహ్మణుడు గాను వచ్చినట్లయితే అతనికి భోజనం పెట్టి చల్లని నీరు ఇయ్యాల. ఒకవేళ ఇయ్యలేదంటే అతడు నరకానికి వెళతాడు. తరువాత 7 జన్మల వరకు పక్షిగా జన్మిస్తాడంట. చూసిండ్రా ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, బ్రాహ్మణులకు మీరు చల్లని నీరు ఆహారం పెట్టలేదంటే శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నావో అన్ని సంవత్సరాలు మీరు నరకంలో బాధలు పడతారు. అదైన తర్వాత 7 జన్మల వరకు పక్షిగా జన్మిస్తారంట. అంటే ఇప్పుడు చూసేటువంటి పక్షులన్నీ అలానే వచ్చినాయా? ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మీరే దీనికి సమాధానం చెప్పాలా. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, ఆదివారము సూర్య సంక్రమణ దినమున అమావాస్య నాడు శ్రాద్ధము పెట్టు దినమున బట్టలను చౌడు వేసి లేక సబ్బు పెట్టి ఉతికినచో అతడు తాను ఉతికిన బట్టలలో ఎన్ని దారములు ఉన్నవో అన్ని సంవత్సరములు క్షారకుండమనే నరకమున ఉండును. తరువాత 7 జన్మల వరకు రజకుడై పుట్టును. చూసిండ్రా ప్రియ వీక్షకులారా, ఆదివారం అంట సూర్య సంక్రమణ దినమునంట అమావాస్య నాడు శ్రాద్ధం పెట్టు దినమున, అంటే ఆదివారము రోజు ఎవరైతే బట్టలు ఉతుకుతారో, అంటే సబ్బు పెట్టి ఉతుకుతారో, ఆ బట్టకి ఎన్ని దారాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు మీరు క్షారకుండం అనే నరకంలో పడతారంట. తర్వాత 7 జన్మల వరకు రజకుడై పుట్టును. ఆదివారం ఎంతమంది పుట్లల్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు అంటే వాళ్ళందరూ అన్ని సంవత్సరాలు నరకానికి వెళ్తారా? మీరే ఆలోచించండి. ఆదివారం బట్టలు ఉతికేవారు నరకానికి వెళ్తారు అంటున్నారు కదా, దీనికి మన అధర్మ మార్గం భాస్కర్ రాజు గారే సమాధానం చెప్పాలా. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు, ఈ 3 బుక్కులు కలిపి 500కి విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కు మీ దగ్గర ఉండడం వలన మతోన్మాదులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఈ బుక్కులో మీరు తీసుకొని మీరు వాళ్ళని రిటర్న్ ప్రశ్నలు అడగొచ్చు. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యము, బ్రాహ్మణునకు దానము చేసిన ధనమును తిరిగి తీసుకొని ఇతరులకు ఇచ్చినచో అతడు పసాకుండము అను నరకమున 100 సంవత్సరములు ఉండును. తరువాత 3 జన్మల వరకు చండాలుడై పుట్టి ఆ తర్వాత 7 జన్మల వరకు తొండై పుట్టును. భాస్కర్ రాజు గారు బ్రాహ్మణులకు దానం చేసిన ధనాన్ని ఏమైనా కానీ తీసుకుంటే ఇతరులకు ఇస్తే 100 సంవత్సరాలు నరకానిలో ఉంటారా? తర్వాత 3 జన్మల వరకు చండాలులై పుట్టి ఆ తర్వాత 7 జన్మలు తొండలై పుడతారా? అంటే తొండలన్నీ ఇలానే వచ్చినాయా? దీనికి మీరే సమాధానం చెప్పాలా. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, శ్రీకృష్ణుని గుణ కీర్తమును గద్గద కంఠముతో ఆనంద బాష్పముతో చేయుచున్న భక్తుని చూచి నవ్వినచో వెక్కిరించినచో అతడు 100 సంవత్సరములు అశ్రుకుండమును నరకమునకు పోవును. తరువాత 3 జన్మల వరకు చండాలుడై పుట్టును.
అంటే శ్రీకృష్ణుని ఒక కీర్తనలు చెప్పేవారిని ఆనంద బాష్పంతో చేస్తుండే భక్తుని చూసి ఎవరైనా కానీ నవ్వితే ఇన్ని సంవత్సరాలు మీరు నరకంలో వేస్తారా? దీనికి గాని భాస్కర్ రాజు గారు సమాధానం చెప్పాలా? తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమును నరకమునందు 100 సంవత్సరములు ఉండును. అచ్చట నరకయాతనములను అనుభవించిన తరువాత 7 జన్మలు పెద్ద పులిగా 7 జన్మలు దేవాలయమున అర్చకుడుగా జన్మించును. ఏందండి భాస్కర్ రాజు గారు ఇలా రాసుకొనున్నారు? శివలింగమును పూజించని వాడు అంటే అనేక మంది విష్ణు భక్తులు ఉంటారు, దేవి భక్తులు ఉంటారు, రాముని భక్తులు ఉంటారు, ఇంకా హైందవ ధర్మంలో అనేక మంది శివుణ్ణి పూజించని వారు ఉన్నారు. అయితే శివలింగాన్ని పూజించని వాడు ఇలా శూలప్రోతమును నరకంలో నరకయాతనలు అనుభవించడం ఏందండి? తర్వాత అయినప్పటికీ వదులుతారా అంటే 7 జన్మలు పెద్ద పులిగా 7 జన్మలు దేవాలయం అర్చకునిగా పుట్టేదేందండి? మీరే సమాధానం చెప్పాలా. మీరు మాట్లాడింటారు కదా బైబిల్లో, మీ యొక్క గ్రంథాల్లో ఇలా రాయబడి ఉన్నాయి కదా, వీటికి మీరేమని సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా ఈ యొక్క వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. వీడియో ముగించే ముందుగా సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి. ఇప్పుడు దాకా ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.